బయలు పొలం 2 నెలలు 2 నెలలు అవుతుంది. దానికే నెలన్నర అవుతుంది. ఇవి నాటించినారు బయలు ఉల్లిగడ్డలు. బయలు పొలం ఈ గడ్డ మీకు డ్యూరబిలిటీ కూడా మిగతా గడ్డ కంటే కుళ్ళు వస్తుంది. రాదు, ఇది ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది. ఇది ఇంకోటి మనకి 4 months దగ్గర అవుతుంది నా క్రాప్. 3.5 నెలలు. 60 క్వింటాలు వస్తుంది. 40 నుంచి 50 గ్రామాల నాట్లు పడినప్పుడు 40 నుంచి 50 గ్రామాల కూలీలు వస్తారు. 50-60 గ్రామాల కూలీలు వస్తారు. నాటేటప్పటికి అంటే ఒకటేసారి పంట వచ్చేసరికి రేట్ రావచ్చు. ఒక 10 ఈ రేట్ ఉంటది అంటే 1200-1500 కంటే రాదు. నిన్న వ్యాపారస్తులతో కూడా మాట్లాడితే ప్రభుత్వము ఇప్పుడు ఉల్లిగడ్డ వేసినట్టు అంటే ఇప్పుడు పంట వచ్చేటోళ్లకు మామూలుగా హెక్టార్కి 50,000 ఇస్తా ఉన్నారు. ఇంకా కొండరంట వాళ్ళు హెక్టార్కి 50,000 అంటే ఎకరాకి 20,000 అవుతుంది. మామూలుగా మార్కెట్ అడిగి అంతా మేము తిరిగినప్పుడు ఎకరాకి ఎంత వస్తుంది అంటే 100 క్వింటాలు వస్తుంది అంటున్నారు. 100 తక్కువ అంటే 100 వస్తుంది. 120 100 వేసుకునే 1,20,000 అవుతుంది వాళ్ళు కొంటే. కానీ వాళ్ళు కొనకుండా వాళ్ళు ఇచ్చామని 1,200 తక్కువ గిట్టదు. 1,200 అంటే 1,20,000 వస్తుంది. 1,20,000 అంటే రైతుకు ఖర్చు అంత కలిపితే అంత వచ్చేది. నీకు పండియనికి మళ్ళీ పీకనికి గ్రేడింగ్ బయలుపొలం వాళ్ళకి 1,00,000 పైన వస్తుంది అంటున్నారు. 1,20,000 ఇచ్చి కొన్నికి మళ్ళా వాళ్ళకు ఇదంతా చాలా అవుతుందని అదంతా మేము కొనము, ఎకరాకి 20,000 ఇస్తాం, మీరు అన్న నమ్ముకోండి అని అయిపోయింది. ఈ రోజు నిన్నటి నుంచి అయిపోయింది. అందుకు వాళ్ళు పత్రికా ప్రకటన ఇచ్చినారు. 20,000 ఇస్తారు, నమ్ముకో ఎంతకన్నా నమ్ముకో. అదే రూపాయి మొన్న రైతులు ఫోన్ చేసినారు. ఏం చేసినారంటే వాళ్ళు కొన్నారు కదా కొంత, దాదాపు 13,000 టన్నులు కొన్నామని అచ్చెన్నాయుడు చెప్పినారు. 13,000 టన్నులు కొనేటోళ్ళు వాళ్ళు రైతులు ఫోన్లు చేస్తున్నారు, సార్ గవర్నమెంట్ నుంచి మాకు అకౌంట్ లో పడ్డం లేదు సార్ అని. శేఖర్ రెడ్డి కూడా ఇంకా డబ్బులు రాలేదంట. అదే ఎందుకన్నా 2014-19లో కూడా గవర్నమెంట్ ఈ ఉల్లిగడ్డలవి రైతుల దగ్గర ఇదే ఆ టోకెన్లు ఇచ్చినారు, కానీ ఈ రోజు కూడా అది ఫుల్ఫిల్ కాలేదు. ఉన్నాయి అవి టోకెన్. ఇప్పుడు మామూలుగా 1,000 రూపాయలు పెంచిన తర్వాత చూస్తుంటే మాకు ఇప్పుడు 1,200 ఇచ్చినారు కదా, 1,000 ఇచ్చింటే ఏదో కనీసం పెట్టుబడి వెళ్తుండే. 1,200 ఇవ్వనికే లేక కొట్లాడుతున్నాము. ఇప్పుడు ఆ 1,200 ఎగరగొట్టి 20,000 ఇస్తామంటున్నాడు. ఇప్పుడు బయటికి ఏమంటున్నారు, హెక్టార్కి 50,000 అంటే మనకి 20,000 వస్తుంది. కొంతమంది ఎకరికి అనుకుంటున్నారు, కొంతమంది లేక చాలా మంది హెక్టార్కి 1,00,000 ఇస్తే 50,000-60,000 అవుతుంది. 50,000కి కనీసం రైతు బయటకు వస్తాడు. అట్లా మనం డిమాండ్ ఏమంటే ఎకరాకు 20,000 ఇవ్వండి, 1,200తో కొనండి. లేదంటే 20,000 ఇస్తూ ఎకరాకు హెక్టార్కి 50,000 ఇస్తూ 1,200తో కొనండి. అయినా రైతుకు ఆడికే పెరిగితే వాళ్ళు అమ్ముకోవచ్చు కదా, ఎక్కువ వాళ్ళే అమ్ముకోవచ్చు కదా. ఎక్స్పోర్ట్ ఇస్తే పోతుంది. ఎక్స్పోర్ట్ కేంద్రంలో వాళ్ళు మోడీ 3 సంవత్సరాలు రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మన జగన్ వచ్చేంత వరకు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. 2019 నుంచి 2014 వరకు 2024 వరకు ఎలాంటి రైతుకి నష్టం లేకుండా చూసా. నష్టం ఉన్నప్పుడు కూడా 25 రూపాయలు కొన్నాడు జగన్ అన్న.
800 ఉంటే మా మామూలు రేటు 25 రూపాయలు కొని మా సూపర్ మార్కెట్ లో ఇచ్చే వాళ్ళకి రైతు బజార్లో ఇచ్చి 2500 కొన్నాడు. ఈ రోజు కూడా 20-25 రూపాయలు ఉంది బయట ఉల్లిగడ్డ. మార్కెట్ అట్లా పోయి రైతుల దగ్గర కొనమంటే కేజీ రూపాయ 2 రూపాయలకు కొంటున్నారు. 10 రూపాయే. మొన్న 50 కేజీల బస్తా 45 రూపాయలు కొన్నారు. 45 రూపాయలు నిన్న ఉందా అంటే నీకు 2 రూపాయలు ఇవ్వాలంటే ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు. ఈ 3 సంవత్సరాలు ఎట్లా బతుకులో సూర్యుడు ఈ గవర్నమెంట్ వ్యవసాయము రైతు జన పెట్టుబడికి ఈ సంవత్సరము అన్ని అప్పులు తెచ్చి పెట్టినాం రెడీ. నెక్స్ట్ సంవత్సరానికి మనం ఎవరి దగ్గర అప్పు చేయాలి. పత్తి కూడా అంతే. మా ఊరు ఒక్కటే పత్తి అప్పుడు మనం వచ్చింది కదా వీడికి కాటన్ దానికి పోయిన అంతకు ముందు 16,000 20,000 ఉంటే క్వింటాలు. ఇది కాదు పత్తి 6,000కి అమ్మారు. 6,000 అయితే నేను మామూలు ఇక్కడ కొంటారు కదా మన ఇక్కడ పెంచకాల పడక ఆడికి వచ్చింటి ఆడ 6,000 7,000 మాక్సిమం. ఆ రోజు మేము ఆడ కూర్చున్నప్పుడు బస్ స్టాండ్ కాడ కూర్చున్నప్పుడు జాయింట్ కలెక్టర్ వచ్చింది. వచ్చి 1,200 కొంటాము హాలిడే కూడా అనింది. మొత్తం దాదాపుగా వాళ్ళు కొన్నిందంతా 13,000 టన్నులు. అప్పటికి వచ్చింది 25-30,000 టన్నులు వచ్చింది. మొత్తం డంప్ యార్డు ఆడ పడేసినారు. అన్ని మురిగిపోయినాయి. మొత్తం 1 కోటి చిల్లర మురిగిపోయినాయి. మన జిల్లాలో 70,000 ఎకరాలు ఉల్లిగడ్డ వేసినారు. 13,000 క్వింటాలు అంటే 1,000 ఎకరాలు కొనింటారు. 1,000-1,200 వాళ్ళ లెక్కే ఇప్పుడు పంట వచ్చినది 26,70,000 టన్నులు. దాంట్లో 13,000 కొన్నారు. అంటే 5% కొన్నారు. 5% కొని ఇంకా చేతులు ఎత్తేసి మేము ఎకరాకి ఇచ్చాము ఇంకా కొనలేమని చేతులు ఎత్తేసి అది మనం పోయినాక అది కూడా ఇప్పుడు నామవాస్తి కానీ మాకు భయం అవుతుంది. ఆయన అన్ని అబద్ధాలే. సీఎం స్థాయిలో ఉండి కూడా అబద్ధాలే. మనం పోయేంత వరకు నేను ఆడ మార్కెట్ ఆడిపోయి అడిగితే రూపాయి కిలో కొంటండేది. బాగా ఉంది అది అంటే 3 రూపాయలు. ఆడేం చేసామంటే కొద్దిసేపు కూర్చొని ఆడావిడి చేసి ఆడ నుంచే రామకృష్ణ నాకు ఫోన్ చేసి అన్న ఉల్లిగడ్డ పరిస్థితి ఇట్లంది, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రేపు వచ్చేటట్టు చూడన్నా అని. సరే ఈరోజు మాట్లాడి రేపు ప్రోగ్రాం పెట్టిస్తాలే అన్నాడు. అది మొత్తం విలేకరులందరూ పోయింది. రాత్రికి అనౌన్స్ చేశారు. మేము కావాలనే జగన్ వస్తున్నాడని ప్రచారం పెట్టాడు. అన్నటాలకు 1,200 పొద్దున్నే అనౌన్స్ చేసినారు. మన 9వ తారీఖు మీరు అది ప్రకటించాడు. మన యూరియా అంటే యూరియా బస్తాకిస్తాను అట్లా రైతులు నోటు కొట్టే. ఈ రోజు 50,000 ఇస్తానని అట్లా నోటు కొట్టాడు. అన్ని అబద్ధం హామీలు, అబద్ధం మాటలు. ఈ 20,000 ఇచ్చాక డేట్ వాళ్ళు జగన్ అన్న ఖరీఫ్ సీజన్ లో ఏ టైంలో 20,000 ఇస్తున్నా 1,200 కిలో అయితే ఎట్ట బతకాలా ఎట్ట లేదు. 1,200 లేదు. ఇప్పుడు 1,200 కూడా లేదు. ఒక ఎకరాకి 20,000 ఇస్తాము మీరు ఏమన్నా చావండి అంటున్నారు. అందుకే మేము 1,200 ఇప్పని కూడా మేమందరం ధర్నా పెట్టి కొట్లాడితే ఇచ్చినారు. అందుకే ఇప్పుడు మేము మీరు రాకుండా మేమే ముందుకు వచ్చి రైతులకు అన్యాయం జరుగుతుంది. పత్తులు నాశనం అన్ని ఒక గవర్నమెంట్ అసలు కొనకుండా ఆడండే వ్యాపారస్తులు కిలో 2 రూపాయలకు కొంటుంటే మేమందరం మార్కెట్ ఆడిపోయి
ఆడ ఇంత అన్యాయం జరుగుతుంది, జగన్ పిలిపిస్తాం, వీడికి ధర్నా చేస్తామంటే మరుసటి 2 రోజుల నుంచి 1200 కొంటామని చెప్పినారు. 1200 కొంటానని చెప్పి అది కూడా కొన్నారు, అసలు కొనలే. అంటే 5% కొన్నారు, 5% కొని, అంటే రూపాయలు 5 పైసలు కొన్నారు, కొని మిగతా ఇడిసపెట్టినారు. మళ్ళా దానికి ఇవ్వకుండా ఇప్పుడు అదంతా కొంటే వాళ్ళకు కొన్నికి బరువై ఎకరాకు మనకు మామూలుగా అయితే వాళ్ళు కొంటే ఎకరాకు 1,20,000 రావాలి. మీకు 1200తో కొన్నా, కానీ ఇప్పుడు ఎకరాకు 1,20,000 పెట్టి కొన్నాము. మీకు ఒక 20,000 ఇస్తాము, మీరు ఏమన్నా అమ్ముకొని ఏమన్నా చావండి. ఇప్పుడు పీకనీకే అది పీకి రోడ్డు మీద మార్కెట్ ఆడ తీసుకుపోనీకి 20,000 ఖర్చు అవుతుంది, ఎకరా ఎక్కువ అవుతుంది. మరి పరిస్థితి ఏంది? రైతులతో మీరు మాట్లాడారు కదా, ఏమంటున్నారు రైతులు? రైతులకు మొదటి నుంచి అన్ని రకాలుగా మోసం జరుగుతుంది. ఇందాక రైతులే చెప్తున్నారు, మాకు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు మంచి రేట్లు ఉన్నాయి, రేట్ లేకున్నా కూడా మాకు ఎంత ఖర్చు అవుతుందో దానిపైన ఇంకా కొంత తీసి కొనడం జరిగిందని చెప్తున్నారు. అదే కాకుండా ఈరోజు ఉల్లి రైతుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. మేము మార్కెట్ ఆడిపోయి మా పార్టీ నాయకులందరూ పోయి ఆడ గలాట చేసిన తర్వాత 1200 ఇస్తామన్నారు. 1200 కూడా సరిపోదు, క్వింటాలకు కనీసం 2,500 కావాలని అడిగితే దానికి పట్టించుకోలేదు. సరే రైతులు ఎంతో కొంత చచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్టం అన్నట్టు రైతులు 1200 వచ్చినా ఏదో సగం అప్పన్న తిరుగుతుంది అనుకొని రైతులు ఏదో కొంత ముందరకు వచ్చి మొత్తం పీకేసుకుంటుంటే ఈరోజు 1200 కూడా లేదు, 20,000 ఇస్తాము ఎకరాకు అంటున్నారు. హెక్టార్కి 50,000. ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 వాళ్ళ ఖర్చు వస్తుంది. నువ్వు ఎకరాలో 100 క్వింటాలు వస్తే 100 క్వింటాలు కొంటే 1,20,000 అవుతుంది. అంటే 1,20,000 ఇవ్వడానికి తప్పించుకోవడానికి 20,000 ఇచ్చి వాళ్ళని మోసం చేస్తుండవు. మళ్ళీ అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తారు, వాళ్ళకు గవర్నమెంట్ కష్టాలలోనే వాళ్ళకు హెక్టార్కి 50,000 ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకున్నాట. నేను హెరిటేజ్ అమ్మిస్తున్నాడా, హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ అమ్మి రైతులకి ఇవ్వడంలే, రైతులు కట్టినటువంటి పన్నులలో నుంచి రైతులకు ఏమని అడుగుతున్నాం. అంతేగాని ఆయన హెరిటేజ్ అమ్మించినంత డ్రామాలు ఆడుతున్నారు. ఈరోజు కూడా మేము చెప్తున్నాం, మీరు హెక్టార్కి 50,000 ఇవ్వండి. తర్వాత ఏదైతే మీరు పంటకు 1200 క్వింటాలకు ప్రకటించినారో హెక్టార్కి 50,000 ఇస్తూ క్వింటాలకు 1200 చొప్పున మీరే కొనండి. అప్పుడు రైతుకు అంతో ఇంతో మిగలదు, కానీ అప్పుల పాల నుంచి బయటపడతాడు, వాళ్ళ కష్టం నష్టం అవుతుంది అంతే. కాబట్టి ఇది మా డిమాండ్. ఇప్పుడు కూడా రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. 20,000 ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము వెంట పడతాం. ఏమి పవన్ కళ్యాణ్ సినిమాకు 1000 రూపాయలు టికెట్ పెడుతున్నారు. 1000 రూపాయల టికెట్ పవన్ కళ్యాణ్ సినిమాకు పెట్టినప్పుడు ఇక్కడ 100 కేజీల ఉల్లిగడ్డకు 1200 వేయలేరా? ఒక మనిషి సినిమా చూస్తే 1,1200 పెట్టారు. ఇక్కడ 100 మందికి 100 కేజీలు తినొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ సినిమా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ధ్యాస రైతుల సమస్యల మీద, రైతుల గిట్టుబాటు ధర మీద లేదా మీకు? ఇది మాత్రం చాలా అన్యాయం. రైతుల ఉసురు కొట్టుకుంటారనే విషయాన్ని మర్చిపోవకండి. మీరు చెప్పండి, అంటే గిట్టుబాటు ధరలు ఎత్తేసి